నేనే 'భారతీయుడు 2' మూవీకెళ్ళాను. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. చాలామంది రివ్యూస్ చూసాను నేను. మూవీ అసలు బాగోలేదు. కమ్‌బ్యాక్ ఇండియన్ గాదు, కమ్‌బ్యాక్ శంకర్ అని హ్యాష్‌ట్యాగులు పెట్టారు చాలామంది. అసలంత అవసరమేముంది నాకైతే అర్థం కాలేదు. మూవీ అయితే చాలా బాగుంది. ఇన్‌ఫాక్ట్ మనకి మూవీ నచ్చలేదనుకోండి, రివ్యూలో మనకి మూవీ బాగలేదని ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మీ ఒపీనియన్‌లో మీకు మూవీ నచ్చలేదు. అది అది మీకు ఏ ఒపీనియన్‌లో నచ్చలేదో మీ 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 ఆ టెక్నికాలిటీస్ ఏంటో మీ యూట్యూబ్ వీడియోలో మీరు చెప్తే, మీ ఒపీనియన్‌లో ఓకే. ఈ పర్టిక్యులర్ విషయాలు మీ ఒపీనియన్‌లో మీకు నచ్చలేదనమాట అని మాకు అర్థమవుతది. స్టోరీ బాగుంది. ఆ పేసింగ్ కూడా నాకు చాలా నచ్చింది. అంటే నాకు నచ్చిందని చెప్తున్నాను నేను. నా ఒపీనియన్‌లో నాకు నచ్చిందని చెప్తున్నా. ఇంకా సాంగ్స్ వర్స్ట్‌గా ఉన్నాయి. అస్సలు సాంగ్స్ అయితే ఒక్క సాంగ్ కూడా నాకు నచ్చలేదు. జెన్యూన్‌గా నాకైతే నచ్చలేదు ఒక్క సాంగ్ కూడా. అయితే శంకర్ గారు నాకు సాంగ్స్ మీద అంత బడ్జెట్ పెడతారో నాకైతే అర్థం కాలేదు. కోర్స్ కొన్ని క్రింజ్ అని చెప్పను గానీ, కొన్ని సీన్స్ ఓవర్ ఎగ్జాజరేట్ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ వర్మకల్లా యూజ్ చేసి ఆ విలన్స్‌ని ఒక నలుగురు విలన్స్, 5గురు విలన్స్ ఉంటారు. వాళ్ళని చంపే విధానం కొంచెం ఓవర్ ఎగ్జాజరేట్ చేసినట్టు ఉంది గానీ, అది మరీ